ఆడపిల్ల చదువుకొని సమాజంలో తలెత్తుకొని బతుకుతుంటే చూసి మురిసిపోవలసిన కన్నవారికి కడుపుకోత మిగిల్చిన హృదయ విదారక ఘటన పలువురిని కన్నీరు పెట్టేస్తోంది. ఓ బ్లాక్మెయిల్, మరోవైపు కుటుంబ సభ్యుల ఒత్తిళ్లకు చివరకు ప్రాణం తీసుకున్న ఘటన పలువురిని కలిచివేస్తోంది. కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఎన్నో ఆశలతో చదివించిన కూతురు రేపు సమాజంలో గొప్పగా బతుకుతుందని ఆశపడ్డ ఆ తల్లిదండ్రులకు చివరికి మిగిలింది గుండెకోత మాత్రమే. ప్రేమిస్తున్నాననే ఒకే ఒక్క మాటతో వెంటపడి పెళ్లి చేసుకోకపోతే చనిపోతానంటూ ఓ ఉన్మాది చేసిన మానసిక యుద్ధానికి ఒక నిండు ప్రాణం బలైపోయింది. మంచిర్యాల జిల్లా టేకుమట్ల గ్రామంలో జరిగిన బి.ఫార్మసీ విద్యార్థి మాధవి ఆత్మహత్య ఉదాంతం ప్రతి ఒక్కరి గుండెలను పిండేసిందే. బి.ఫార్మసీ పూర్తి చేసి ఉజ్వలమైన భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్న 26 ఏళ్ల మాధవి జీవితంలోకి అదే గ్రామానికి చెందిన గోనె వెంకటేష్ అనే సింగరేణి కార్మికుడు ఒక శాపంలా మారాడు. గత 2 ఏళ్లుగా పెళ్లి పేరుతో ఆమెను వేధించడమే కాకుండా ఇటీవల నేరుగా పురుగుల మందు డబ్బాతో ఆమె ఇంటికెళ్లి నానా రభస చేశాడు. ఈ వేధింపులు భరించలేక కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా పెట్టించారు. అయినా ఆ ఉన్మాది ప్రవర్తన మారలేదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతా, నా చావుకు నీదే బాధ్యత అంటూ ఆ ఆడపిల్ల మనస్సును నిలువున పిసకడం మొదలుపెట్టాడు. మా అక్కని మనకు ఇద్దరు పెద్ద మనుషులను తీసుకొని వచ్చింది, అడిగేయడానికి వచ్చింది సార్. ఇద్దరు పెద్ద మనుషులు వాళ్ళకి ఇయ్యాలి, పెద్ద మనుషులు చెప్పినాం, మీ కులం వేరు మా కులం వేరు అని చెప్పినాం. అయినాక కూడా తెల్లారి డ్యూటీ పోయి 2 రోజులకు మళ్ళీ వచ్చి భూపాలపల్లి నుంచి మా ఇంటి ముందర షాప్ ముందర నీ అక్కని మా అమ్మతోటి సీదా మీ మా అమ్మతోటి నీ బిడ్డని వేయకపోతే మందు బాటిల్ తీసుకొని తాగుతాను మా అమ్మ ముందర బెదిరించాడు సార్. బెదిరించి ఇంకా నేను మన ఊళ్ళో ఉప సర్పంచ్ ఉన్న పాత సర్పంచ్కి చెప్పి అన్న ఇట్లా పరిస్థితి అన్న ఒకసారి వచ్చి మీరు ఎప్పుడు మీ ఓడే అని చెప్పించినాక పోలీస్ స్టేషన్ పొమ్మంటే పోలీస్ స్టేషన్ ఇట్లా మాట్లాడినాక నేనన్నా అన్నాక ఏమైంది, మా అక్క సీదా హైదరాబాద్ పోతాను మాకు వెళ్ళిపోయినాక వీడు ఆటో ఫాలో అయ్యి గోవర్కన్ బస్ స్టాండ్ దాకా అక్కతో వెళ్ళిపోయాడు. బస్ ఆటో ఎక్కించినాక గోవర్కన్ బస్ స్టాండ్ దాకా ఆటోలు వెళ్ళిపోయాడు. ఫాలో చేసుకుంటూ పోయి నడికి బస్ స్టాండ్ మా అక్కని వస్తావు రా లేకుండా మంత అవుతుందని మళ్ళీ తాగుతాడు. ఆడ మూత తీసి బెదిరిస్తాను, టార్చర్ పెడతాడు. ఆ నుంచి వెళ్ళి ఇక నేను ఇంటికాడ దించుతుందా అని బండి ఎక్కించుకొని భూపాలపల్లి తీసుకుపోయినాడు. భూపాలపల్లి తీసుకొని పోయినాక పొద్దున మా అక్క చెప్పిన 4ంటికి మా అక్క ఫోన్ చేసింది, అన్న సెల్ ఇస్తాడు చూసుకున్నాడు సెల్లు, నాకు ఏం చేశాడు అర్థం కాదు, ఇట్లా వచ్చిన భయానికి పొద్దుగాల తీసుకొని వస్తా అని బాధ్యత అన్ని పోలీస్ స్టేషన్ అప్ప చెప్పి మన ఇంటికి మనం పోదాం రా అన్నది. పోలీస్ స్టేషన్ లో వచ్చిళ్ళు ఇద్దరు మాట్లాడినాం, సంతకాలు పేరు రాకుండా మీకు సంబంధం లేదు, మాకేం సంబంధం లేదు, ఎవరికి ఏమైనా మాకు సంబంధం లేదన్నాం. వాడిని మా అక్కకు ఫోన్ చేసినా మరి ఏదో మా ఇంటికి 3 నుంచి 4 సార్లు రౌండ్లు కొట్టిండు. మా అక్కకు మరి ఏమైందో మా అక్క సెల్ ఈ వరకు అది ఫింగర్ ప్రింట్ ఉన్నది మనకు తెలియదు, అందులో ఏం స్టోర్ ఉన్నదో మా అక్క నైట్ 2 days చనిపోయింది. వాడు తాగుతా అన్నాడుగా, ఇప్పుడు కూడా వాడు వచ్చిన తాగవాలి, మందు తాగాలి, లేకుంటే వాడిని నాకు అప్ప చెప్పు అంతే. ఇక వాడు బంధన్న తాగాలి కానీ అప్ప చెప్పు నా అక్క ఏరుండు అంతే, ఎక్కువ అవసరం లేదు. వాడిని తీసుకురారు లేకుండా మందు తాగాలి రైట్. కన్న కొడుకు తప్పు చేస్తుంటే దండించాల్సిన ఆ యువకుడి తల్లి శంకరమ్మ, అక్క శైలజ అతడికే ఒత్తాసు పలికారు. మా వాడికి ఏమైతే మిమ్మల్ని వదిలిపెట్టమంటూ మాధవి కుటుంబాన్ని బెదిరించారు. చుట్టూ ఉన్న సమాజం, రోజురోజుకి పెరిగిపోతున్న వేధింపులు, కంటి ముందు కనిపిస్తున్న ముప్పు, వీటన్నిటి మధ్య ఆ అమాయకపు ఆడపిల్ల ఒంటరైపోయింది. ఆ మానసిక నరకం నుంచి తప్పించుకునే దారి దొరకక తీవ్ర మనస్తాపంతో ఆదివారం అర్ధరాత్రి తన ఇంట్లోని ఫ్యాన్కు ఉరివేసుకొని అనంత లోకాలకు వెళ్ళిపోయింది. పోతూ పోతూ నా చావుకు కారణం వెంకటేష్ అంటూ గుండె నిండా దాచుకున్న ఆవేదనను ఒక కాగితంపై పెట్టి వెళ్ళింది. తన కూతురిని మానసికంగా చంపేసిన వెంకటేష్తో పాటు అతడి తల్లి, అక్కను కఠినంగా శిక్షించాలంటూ కన్నీరు మున్నీరవుతున్నారు ఆ తల్లిదండ్రులు. బంధువుల ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట రోదిస్తూ ధర్నాకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉండగా న్యాయం జరిగి ఆ ఉన్మాదికి శిక్ష పడే వరకు ఆ తల్లిదండ్రుల కన్నీరు ఆగేలా లేదు. ఇష్టం లేకున్నా ఇప్పటికి 1-2 వారాల నుంచి మందు డబ్బా పట్టుకొని తిరుగుతాను. మందు డబ్బా పట్టుకొని కూడా పెద్ద మనుషులకు అందరికీ చెప్పినాం, వాళ్ళు లేకుండా ఈ అమ్మాయి లేకుండా చచ్చిపోతా అని.
అమ్మాయికేమో ఏ ఇష్టం అంటూ లేదు. అబ్బాయికి మా క్యాస్ట్ వేరే, వాళ్ళ క్యాస్ట్ వేరే. మాకు మేము ఇయ్యము అనగా కూడా మా చెల్లె బస్ స్టాండ్ హైదరాబాద్ వెళ్ళిపోతాను. పెద్ద మనుషులు అందరూ మా ఇంటికి వచ్చిండ్రు, వాళ్ళ కులపోళ్ళు వచ్చిండ్రు, మా కులంతో అడిగిచ్చిండ్రు. అయినా మేము ఒప్పుకోము, నీకు ఇష్టమైతే చేసుకో చెల్లా అని చెప్పినాం మేము. అయినా కూడా నాకు ఇష్టం లేదు అక్క, నేను బలవంతంగానే పెళ్లి చేసుకోను, వాడంటే నాకు ఇష్టం లేదు అని చెప్పింది తను. చెప్పిన తర్వాత కూడా మళ్ళా మందు డబ్బా పట్టుకుని ఇంటికి వచ్చి నేను చచ్చిపోతామా లేకుండా అన్నాడు. అదే రోజు మా ఇంట్లో నీకు ఇష్టమైతే చెల్ల చేసుకో, లేకుండా లేదు చెల్ల అన్నాం. తను హైదరాబాద్ పోతా అని అనే వరకు మందు డబ్బా పట్టుకొని తను వెనుక వేయండు. నువ్వు బస్సు ఎక్కితే నేను చచ్చిపోతా, బస్సు ఎక్కితే చచ్చిపోతా అని బెదిరించుకుంటా భూపాలపల్లి దాకా తీసుకుపోయింది సార్. ఆ రోజు ఆడు కూడా మందు తాగిండు. నా చెల్లె తీసి బయట పడేసింది. బయట పడేసిన తర్వాత కూడా నా చెల్లె ఆర్ఎంపీ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించి ఆయన జాగ్రత్తగా పోలీస్ స్టేషన్లో అప్పచెప్పినాం. ఎవరిది వాళ్ళకి ఏది లేదు, నీకు సంబంధం లేదు ఆయనకు సంబంధం లేని పిటిషన్ ఇప్పించుకున్నా కూడా వాడు ఏమన్నాడు, రాంగా చెప్పిండట. మధ్యలో కూడా పెళ్లిళ్ళు చేసుకోనని చెప్పిండట అందరూ. అయినా కూడా నువ్వేం చేసినా పోలీస్ స్టేషన్లో నువ్వేం చేసినా కూడా నేను మందు చచ్చిపోతా అన్నాడు. నా వల్ల ఒక ప్రాణం పోవద్దు అన్న చెల్ల ఇప్పటికి 4-5 రోజుల నుంచి చెప్పుకుంటూనే వస్తుంది. ఆయన నా ప్రాణం అక్క, నా పరువు తీసిండు, నేను వాడు పోకుండా నన్ను పోయినా అన్న పేరు చేసిండు అని చెప్పి నేను బతికి వేస్ట్ అక్క అది ఇదని అంటే నిన్ను ఎవరం ఏమనట్లేదు అన్నాం. తీసుకొచ్చుకున్నాం. ఆ చెల్ల మీద ఒక్క దెబ్బ కూడా మేము వేసుకోలేదు, జాగ్రత్తగా చూసుకున్నాం. అయినా కూడా తను ఒక 2 గంటలు మా అక్క వాళ్ళ ఇంటికి ఉంచి ఒక రోజు ఉన్నాం. మళ్ళీ తెల్లారి రోజు మేము వెళ్ళిపోయినా మళ్ళీ మా ఇంటికి వచ్చి 2 గంటలకే ఈ పని జరిగింది సార్. ఇష్టం లేకుండా వాడు ఎన్నటికైనా నేను చచ్చిపోతాను బెదిరించిండు.